ఎల్ఐసి అదానికి పెట్టుబడి పెట్టింది అనేటటువంటి వార్త రాసినటువంటి అదే అమెరికాకి సంబంధించినటువంటి పత్రికలు ఇదివరకు ఎట్లయితే డ్రామాలు ఆడారు హిండెన్బర్గ్, ఆ తర్వాత కేసేయగానే పారిపోయారు. ఇప్పుడు అట్లాంటిది వీళ్ళు పారిపోరు కానీ అసలు నిజాలు దాచేస్తారు. అంటే భారత్ మీద జరుగుతున్న కుట్ర, భారత ఆర్థిక వ్యవస్థకి మూలాలు మన వ్యాపార పారిశ్రామికవేత్తలు. వాళ్ళ వ్యాపార పరిశ్రమలకు సంబంధించి ఒక నెగిటివ్ కథనాలు సృష్టించి దేశంలో ఉండి ఈర్ష్య అసూయ పరులతో దాని మీద నెగిటివ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా మన వ్యాపారస్తులు దొంగలుగా ప్రపంచానికి పరిచయం చేయడం అన్నటువంటిది అమెరికా వాళ్ళ ఎత్తుగడ. దాన్ని ఇక్కడ మనం తెలుసో తెలియక అమెరికా వాడి కుట్రలో భాగస్వాములు అవుతాం. కాస్త గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళు దాచేసిన ఒక రహస్యాలు. ఇప్పుడు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో $750 మిలియన్ పెట్టుబడి అని తమ నిర్వహణలోని ఫండ్స్ అనుబంధ సంస్థలు ఇతర దీర్ఘకాలిక పెట్టుబడులు పూర్తి చేసినట్టు ఏడాది జూన్ 23న ఏదైనా మాతృ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ప్రకటించింది. విదేశీ సంస్థ అదానీ సంస్థలో ఇన్సూరెన్స్ సంస్థ పెట్టుబడి పెట్టింది అక్కడ. అలాగే డిబిఎస్ బ్యాంకు, డిజెడ్ బ్యాంకు, రాబో బ్యాంకు, బ్యాంక్ సినోపాక్ కో లిమిటెడ్ సహా అంతర్జాతీయ రుణదాతలు అనేక మంది అదాని గ్రీన్ ఎనర్జీలో $250 మిలియన్ పెట్టుబడి పెట్టారు. అలాగే అదాని పోర్ట్స్ పునరుత్పాదక ఇంధన విభాగం, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని ఎంటర్ప్రైజెస్, అదాని ఎనర్జీ సొల్యూషన్ సంస్థలో $10 బిలియన్ పైగా రుణాలు పొందేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు S&P గ్లోబల్ రేటింగ్స్ ఆగస్టు నివేదికలో చెప్పింది. ఎల్ఐసికి అదాని గ్రూప్ స్టాక్స్లో కేవలం 4% వాటానే ఉంది. అది కూడా డబుల్ ప్రాఫిట్ వచ్చింది. అంటే విదేశీ సంస్థలు అదానీ సంస్థల్లో, విదేశీ ఇన్సూరెన్స్ సంస్థలే అదానీ సంస్థలు పెట్టుబడులు పెట్టినా అది దాచేశారు. ఓన్లీ ఇది ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి నోట్లో ఏమైనా ప్రింట్ అవుతాయా? అవి మళ్ళీ నమ్మకస్తులైనటువంటి వ్యాపారుల దగ్గర పెట్టుబడి పెడితే వచ్చే రిటర్న్స్ ఆధారంగా అది ప్రజలకి షేర్స్, డివిడెండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దాన్ని ఏదో బూచిగా దొంగతనంగా చూపించేటటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున కుట్రపూరితంగా జరుగుతుంది.